ఈరోజు మనం భగవంతుడి ద్వారా తెలుసుకోబోయే అంశం ఏంటంటే మానవుణ్ణి మహాత్ముడిగా మార్చే మార్గం. అంటే మనందరము మహాత్ములుగా ఎలా మారొచ్చు. సో మనం మహాత్ములను కావడానికి మనకు అడ్డుకట్ట వేస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. సో ఎవరైతే మహాత్ములు కాకుండా దురాత్మలుగా జీవిస్తున్నారో వాళ్ళకి కారణం ఏంటంటే మనము ఈ దేహాన్ని భావిస్తూ మోహానికి గురి అవుతున్నాం. మనము ఈ దేహం కాదు, మనము దేహానికి అతీతంగా ఆత్మలము. ఎవరైతే ఈ దేహంగా భావిస్తూ మోహములో జీవిస్తారో వాళ్ళు దేని పట్ల ఆకర్షితులవుతారు? దానవ నాస్తిక భావాలకు ఆకర్షితులవుతారు. దానవ ప్రవృత్తి అంటే దానవులలో గొప్ప దానవుడు ఎవరు? హిరణ్యకశిపు, హిరణ్యాక్ష. వాళ్ళు భగవంతుని నమ్మరు. నేనే భగవంతునిగా భావించి అందరినీ తనకు సేవలు చేయమని చెప్తా ఉంటారు. నాస్తికులు అంటే అసలు దేవుణ్ణి వాళ్ళు విశ్వసించరు. సో తమకు తామే వాళ్ళు దేవుడిగా భగవంతుడిగా వాళ్ళు ఇతరులకు ఎక్స్పోజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ బలం, నా అంత బలవంతుడు లేడు, ఇక నేనే, మీరందరూ నా సేవకులు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని సేవలు చేయించుకోవడం ప్రారంభిస్తారు. అటువంటి భ్రాంత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మోక్ష వాంఛలు, కామ్యకర్మలు, జ్ఞాన సాధన అన్ని కూడా వ్యర్థమవుతాయి. సో ఆ విధంగా భగవంతుడికి శరణాగతి పొందకుండా, భగవంతుని విశ్వాసం లేకుండా వాళ్ళు మేము కూడా మోక్షానికి ప్రయత్నం. మోక్షం అంటే ఏంటి? మనం ఈ భౌతిక బంధాల నుండి విముక్తి పొందటం. ఎప్పుడు విముక్తి పొందగలుగుతాము? భగవంతుని యొక్క సేవ చేస్తూ భగవంతుని పొందాలని కోరిక ఉన్నప్పుడు. అలా లేనప్పుడు మనం మోక్షం అంటే చాలా మంది భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోవటము అనుకుంటారు. కానీ సో ఇక్కడ బ్రహ్మజ్యోతిలో కలిస్తే మళ్ళీ ఫైదా ఏముంటది? మనం ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్నాము, అన్ని కర్మలు చేశాము, సో ఎంతో ఆనందాన్ని అనుభవించాలనుకున్నాం. కానీ అక్కడ బ్రహ్మజ్యోతిలో ఐడియల్ గా ఉంటే మనకేమైనా ఆనందంగా ఉంటుందా? మన ఇంట్లో ఒక్కరంగా రోజు 10 మందితో జీవించింది ఎలా ఉంటుంది? సో బ్రహ్మజ్యోతిలో ఎలోన్ గా ఉండటం. అందరు ఊరికి వెళ్ళిపోయి మనల్ని ఒక్కరినే ఉండమన్నారు అనుకోని ఏమన్నా ఆనందం ఉంటుందా? ఉండదు. అటువంటి మోక్షవాంఛ, కామ్య కర్మలు అంటే దేహం గురించి చేసేటువంటి కర్మలు, తర్వాత జ్ఞాన సాధన, ఇవన్నీ కూడా వ్యర్థమవుతాయి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. సో మరి ఇవి వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ భగవంతుడి యొక్క కృష్ణ భక్తి భావనలో ఉండాలి. మనము భౌతికమైనటువంటి సుఖాలను అనుభవించాలి అనే భావనలో ఉన్నాము. దానివల్ల మనము భగవంతుడికి దూరం అవుతున్నాము, మహాత్మా స్థితి నుండి దూరం అవుతున్నాము. తర్వాత భక్తియుత సేవలో తామున్నాము అని భావించుచున్నప్పటికీ అలా మనం ఎక్స్ట్రాలో అనుకుంటున్నాం నేను భక్తియుత సేవలో ఉన్నానని, కానీ భగవంతుని అంగీకరించట్లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే మేము భక్తి చేస్తున్నామండి, మేము కూడా దీక్షలు ఉంటాము, అది ఉంటాము, కానీ వాళ్ళు భగవంతుని మనస్ఫూర్తిగా దేవాది దేవుడిగా అంగీకరించడంలో విఫలమవుతున్నారు. వాళ్ళు అనుకుంటాను దేవతలకు అంటే 33 కోట్ల దేవీ దేవతలకు వాళ్ళు సేవ చేస్తూ ఇది కూడా భక్తి యోగమే అని అనుకుంటా ఉన్నారు. సో అది మన డైరెక్షనే తప్పుంది. సపోజ్ మనము క్యాబ్ బుక్ చేయాలంటే కేవలం రైల్వే స్టేషన్ అని కొట్టామనుకోండి, హైదరాబాద్లో ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి? సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, కాచిగూడ ఉంది. మనం సికింద్రాబాద్కి వెళ్ళాలా? ఇదంతా హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ రైల్వే స్టేషన్ అని పెట్టామనుకోని క్యాబ్ ఎక్కడికి వెళ్తుంది? అయితే నాంపల్లినే వెళ్ళొచ్చు, కాచిగూడనే వెళ్ళొచ్చు. అర్థమైందా? సికింద్రాబాద్ అయితే వెళ్ళదు. సో మరి అలాంటప్పుడు క్యాబ్ వాడు నువ్వు కార్లో కూర్చొని నిద్రపోయావు అనుకోండి, డైరెక్ట్ తీసుకెళ్ళి నాంపల్లి, సార్ రైల్వే స్టేషన్ వచ్చింది అంటాడు. నీకు ట్రైన్ ఇంకా 5 minutesలో ఉంది. అప్పుడు దిగి చూస్తే నాంపల్లి. సో ట్రైన్ ఎక్కగలుగుతావు? అక్కడ ఎక్కలేవు. నీ సికింద్రాబాద్ స్టేషన్, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ 5 నిమిషాలు వెళ్ళాల్సింది, 1/2 hour ట్రైన్ పట్టింది. సో నువ్వు అనుకున్నావు వెళ్ళిపోతా కదా, ఇంకో 20 నిమిషాలు ముందే ఉంటా, సో అక్కడ నుంచి ఇక్కడికి రాలేవు నువ్వు. ఆ విధంగా మనం డెస్టినేషన్ తప్పుగా పెట్టుకొని భక్తి యోగాన్ని చేస్తే ఫలితం ఏముంటుంది? ఫలితం ఉండదు. భగవద్ధానానికి మనం వెళ్ళలేమని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు.
తర్వాత కొంతమంది సకామ కర్మల్లో నెలకొంటారు. సకామ కర్మలు అంటే ఇతరులకు మంచి చేస్తూ ఎవరికి చెడు చెయ్యకుండా. ఓకే, ఇట్ ఇస్ ఫైన్. దానివల్ల ఏమవుతుంది, మనకు పయస్ కర్మలు, దానివల్ల పుణ్యకర్మలు మనకు లభ్యమవచ్చు. పుణ్యకర్మల వల్ల వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళరు. పుణ్యకర్మల యొక్క డెస్టినేషన్ ఏంటి? స్వర్గలోకము, ఉన్నత లోకాల్లో మనము సుఖాలను అనుభవించవచ్చు. లేదా ఈ లోకంలోనా ఇతరులకు మంచి చేస్తే మనం అప్పుడప్పుడు కొంతమంది అరే వాడు కొంచెం చేసినా ఫలితం ఎక్కువ వస్తుంది అంటారు కదా. మనం ఎక్కువ చేసినా ఫలితం 0 ఉంటుంది. ఎందుకు? మనకు పుణ్యకర్మ ఫలితాలు లేవు, వాడికి పుణ్యకర్మ ఫలితాలు ఉన్నాయి. కానీ దానివల్ల కూడా మనము భగవద్ధామానికి వెళ్ళేటువంటి విజయాన్ని పొందలేము. సో కాబట్టి ఇక్కడ ఎవరు మహాత్ములు కాలేరు అంటే, భగవంతుడు స్వయంగా అవతరించినప్పుడు భగవంతుని గుర్తించకుండా వాళ్ళు ఎగతాళి చేస్తారు. లేదు, ఇప్పుడు ఎవరైతే భగవంతుని సేవ చేస్తూ ఉంటారో, భగవత్ సేవ చేస్తున్న వాళ్ళ పట్ల వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు, జోక్స్ చేస్తూ ఉంటారు, పరిహాసం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు అది? దానవులు, నాస్తిక ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు. దానికి 7వ అధ్యాయంలో మనకు చెప్పడం జరిగింది. ఎవరు భగవంతుని ఆశ్రయించలేరో ఎవరు భగవంతుని ఆశ్రయించగలుగుతారని. ఎవరు ఆశ్రయించలేరు? నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయ అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. మహామూఢులు, తర్వాత నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు, నాస్తికమైన దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు భగవంతుని అప్రోచ్ కాలేరు. సో కాబట్టి వీళ్ళు కొందరు చూడ్డానికి ఎక్స్టర్నల్ గా యాక్టింగ్ చేయొచ్చు, కానీ అంటే డ్రెస్ కోడ్ కానీ, తర్వాత మేము కూడా భక్తులమని, కానీ భగవంతుడి పట్ల వాళ్ళకు సంపూర్ణమైనటువంటి విశ్వాసమే లేదు. కృష్ణుడి పట్ల, విష్ణువు పట్ల వాళ్ళు ఏ విధంగా భగవంతుని చేరుకోగలుగుతారు? వాళ్ళ కర్మలు సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతి విధంగా ఉండవు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళు భగవంతుని చేరుకోలేరు. అన్లెస్ అంటిల్ నాస్తిక దానవ ప్రవృత్తితో జీవించినంత కాలం. ఎందుకు? నాస్తికులుగా జీవించి నాస్తికులుగా శరీరం వదిలేస్తే నెక్స్ట్ లైఫ్ లో నాస్తిక వంశంలో నాస్తిక జన్మ తీసుకుంటాం. అదేవిధంగా దానవ ప్రవృత్తితో జన్మని వదిలేస్తే ఈ శరీరాన్ని దానవ ప్రవృత్తిలో కర్మలు చేస్తూ వాళ్ళు శరీరాన్ని వదిలేస్తే నెక్స్ట్ లైఫ్ లో దానవ ప్రవృత్తి ఉన్నటువంటి వంశంలో, అటువంటి కుటుంబంలో జన్మించే రిస్క్ ఉంటుంది. కాబట్టి మనము భగవద్గీత, భాగవతం ద్వారా తెలుసుకొని భగవంతుని విశ్వసిస్తూ, భగవంతుడికి ఒక దివ్యమైన శరీరం ఉంది అంటే సచ్చిదానంద రూపం ఉంది అని విశ్వసిస్తూ, భగవంతుడికి లోకం ఉంది, ఆ లోకం వెళ్ళాలా భగవంతుని సేవించడానికి అని ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వాళ్లకు ఇమ్మీడియట్ గా భగవంతుడు వాళ్ళ మోహాన్ని తొలగించి తన యొక్క దైవీ ప్రకృతి రక్షణలో నిలబెట్టడం జరుగుతుంది. ఈ రోజు రేపు ప్రభుత్వం కూడా స్పెషల్ గా అమ్మాయిల కొరకు, మాతాజీల కొరకు ఎన్నో రక్షణ వలయాలను చేకూరుస్తున్నారు. ఎందుకు? కొంతమంది దుష్ట దుర్మార్గులు సో స్పెషల్ గా అమ్మాయిలను, మాతాయిలను ఎంతో హింసిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి రక్షణ పెట్టిను? షీ టీమ్స్, లేకుంటే వాళ్ళకు స్పెషల్ నంబర్స్, ఆ నంబర్ డయల్ చేస్తే చాలు, సో పోలీస్ వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తారు. అదేవిధంగా ఎవరైతే భగవంతుడు సర్వరక్షకుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని మనము భగవంతుని శరణాగతి పొందితే భగవంతుడు ఇమ్మీడియట్ గా మనని దైవీ ప్రకృతి రక్షణలో నిలబెడతారు. ఎప్పుడు అది? ఎవరైతే నన్ను అంటే భగవంతుని ఆదియు అవ్యయుడుగా, సర్వకారణ కారణుడుగా ఎవరైతే తెలుసుకొని భగవంతుడి సేవలో నెలకొంటారో భగవంతుడు ఇమ్మీడియట్ గా వాళ్ళకు రక్షణ కల్పిస్తాడు. లైక్ ఎగ్జాంపుల్, మనము కరోనాలో సో ప్రతి ఒక్కరికి ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు అని అనౌన్స్ చేసేవాళ్ళు. బయటకు వెళితే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని బయటకు వెళ్లకుండా చేసేవాళ్ళు. ఒకవేళ అయినా మొండిగా వెళ్తే వాళ్ళ వెహికల్స్ ని దాన్ని సీజ్ చేశారు. కానీ ఎవరికి రక్షణ కల్పించారు? ఎవరైతే ప్రజలకు సేవ చేయడానికి, డాక్టర్స్ కానీ, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్, మిలిటరీ కానీ, ఏదైనా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రెస్ అండ్ మీడియా, వీళ్ళకు స్పెషల్ పాసులు ఇచ్చారు. వాళ్ళ వెహికల్స్ కొరకు
వాళ్ళ పాసెస్ తీసుకొని ఎక్కడ వెళ్ళినా వాళ్ళకు రక్షణ కల్పించేవాళ్ళు. అదేవిధంగా భగవంతుడికి ఎవరైతే శరణాగతి పొంది భగవంతుని సేవించాలి అనుకుంటారో భగవంతుడు భగవంతుడి యొక్క దైవీ ప్రకృతి. భగవంతుడికి 2 రకాలైన ప్రకృతి, భౌతిక ప్రకృతి, దైవీ ప్రకృతి. సో ఆ విధంగా భగవంతుడి శరణాగతి, సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని భగవద్భక్తుల్ని ఎవరైతే సేవించాలనుకుంటున్నారో ఈ భౌతిక దేహంతో భౌతిక ప్రకృతిలో ఉంటూ కూడా అటువంటి జీవుడు ముక్తుడవుతాడని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళని ఏమంటారు? దురాత్మ స్థితి నుంచి మహాత్మా స్థితికి ప్రమోట్ అవుతాడు. దురాత్మ అంటే ఏమీ లేదు, అతను ఈ భౌతిక దేహమే నేను, భౌతిక దేహానికి సుఖాలను అందించడమే నా జీవిత పరమ లక్ష్యం భావించేవాడు దురాత్మగా మారుతాడు. ఎట్లా? అతను ఈ కళ్ళతో భౌతిక ప్రపంచాన్ని చూడాలనుకుంటాడు, ఈ చెవులతో భౌతికమైనటువంటి విషయాలను వినాలని చాలా ఆసక్తితో ఉంటాడు, ఈ నోటితో భగవంతుడికి నైవేద్యం సమర్పించినటువంటి భోజనాన్ని చేయాలనుకుంటాడు, ఈ నాలుకతో కప్పగద బెకబెక బెకబెక అని అరుస్తూ తన మృత్యువుని తానే ఆహ్వానించినట్టుగా ఈ నాలుకతో భౌతికమైనటువంటి విషయాలను చర్చించడం పట్ల మాట్లాడడం పట్ల చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు. అటువంటి వాడు భౌతిక ప్రకృతి అధీనంలో ఉంటాడో, ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడి గుణగణాలను కీర్తించడము, భగవంతుని నామాన్ని కీర్తించడము, ఈ చెవుల ద్వారా కేవలం భగవంతుడి యొక్క కథామృతము, భగవంతుడి యొక్క నామామృతాన్ని వినడం పట్ల, ఈ కళ్ళతో కేవలం భగవంతుడి యొక్క ముఖార విందాన్ని, భగవంతుడి యొక్క పాద పద్మాలను దర్శనం చేసుకోవాలనుకుంటాడు, ఈ యొక్క చేతుల ద్వారా భగవంతుడి యొక్క మందిరాన్ని శుభ్రం పరచడము, భగవంతుడికి అభిషేకం చేయటము, భగవంతుడికి నైవేద్యాన్ని వండడము, భగవంతుడి అలంకారం చేయడము, ఈ కాళ్ళ ద్వారా భగవంతుడి యొక్క మందిరాలను దర్శనం చేసుకోవడం, భగవంతుడి యొక్క ధామాలను దర్శనం చేసుకోవడము. ఎవరైతే ఆ విధంగా తన ప్రతి అంగాన్ని ఏం చెప్తున్నారు ఇక్కడ? తన్ మన్ ధన్, తర్వాత తన్ మన్ ధన్ అంటే ఈ శరీరంతో మనసుతో తాను సంపాదించిన ధనంతో భగవంతుని సేవించాలి అనుకోవటము, మనస వాచ కర్మన, మనసుతో వాక్కుతో కర్మల ద్వారా భగవంతుని సేవించాలి అనుకునేవాడు భగవద్ధామానికి చేరే మార్గంలో పురోగతి సాధిస్తాడు. అతడు మహాత్ముల యొక్క సంఘంలో చేరుతాడు. మహాత్ములు సంఘంలో అంటే శుద్ధ భక్తుల యొక్క సాధు సంఘం ఏదైతే ఉంటుందో దాంట్లో భగవంతుడు అడ్మిషన్ కల్పిస్తాడంట, స్పెషల్ అడ్మిషన్. కొన్నిసార్లు మనకు ఏదైనా కాలేజీలో అప్లై చేస్తే కాలేజీలో మన ర్యాంక్ బట్టి రాలేదనుకోండి, సో అప్పుడు కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు టాప్ ర్యాంకర్ జాయిన్ అయ్యి వాళ్ళు తర్వాత మళ్ళీ ఈ కాలేజ్ వదిలేసి వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు. ఆ విధంగా కొన్ని సీట్స్ వేకెంట్ అవుతాయి. ఆ సీట్స్ ఎవరికి అలాట్ చేస్తారు? దాన్ని వరండా లిస్ట్ అని ఒక స్పెషల్ లిస్ట్ పెట్టేస్తారు సడన్ గా. ఆ రోజు ఎవరు విత్ డాక్యుమెంట్స్ వచ్చి సబ్మిట్ చేస్తారో వాళ్ళ ర్యాంక్ ఎంతైనా ఉండని సీట్ ఇస్తారు. సో ఇక్కడ మనము మహాత్ముల యొక్క సాంగత్యాన్ని, అంటే మహాత్ముల యొక్క కథామృతం పట్ల, మహాత్ముల యొక్క దర్శనం పట్ల ఎవరైతే వాళ్ళ సేవ పట్ల ఆకర్షితులు అవుతారో వాళ్ళకు భగవంతుడు మహాత్ముల లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి మహాత్ముల యొక్క లక్షణం ఎలా ఉంటుంది? మరి ఎవరి పట్ల మనం ఆకర్షితం కావాలా? ఎటువంటి వారి యొక్క ప్రవచనం పట్ల ఆకర్షితం అవ్వాలంటే విశుద్ధ భక్తులు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపాల చేత కూడా ఆకర్షితులు గారు. వాళ్ళు సింగిల్ పాయింట్ ఫోకస్ ఉంటుంది. ఎస్, ద్విభుజ శ్యామ సుందర రూపమే నాకు కావాలి, దాన్ని మాత్రమే వాళ్ళు కోరుకుంటా ఉంటారు. ఇతర ఏ రూపాల పట్ల ఆకర్షితులు కారు. ఇంకా భగవంతుడి ఇతర రూపాల పట్లనే ఆకర్షితులు అవుతాలేరంటే అటువంటప్పుడు భగవంతుడి యొక్క విభిన్న అంశాలు అయినటువంటి దేవతల పట్ల వాళ్ళు ఇంకా ఆకర్షణ ఎక్కడ ఉంటది? అటువంటిది మానవుల పట్ల ఆకర్షణ అసలే ఉండదు. అటువంటిది ఇంకా జంతువుల పట్ల ఆకర్షణ అనేది క్వశ్చనే ఉండదు. అలానే మరి ప్రేమించారంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తారు. ఎందుకు? కృష్ణుడి యొక్క అంశీభూతులుగా వాళ్ళు ప్రేమిస్తారు. కాబట్టి ఇక్కడ
సో మహాత్ములు సింగిల్ పాయింట్ ఫోకస్ చేసి భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను, భగవంతుడి యొక్క పాద పద్మాలను నిత్య నిరంతరము స్మరిస్తూ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉంటారు మహాత్ములు. అంతేకాకుండా 14వ శ్లోకంలో చెప్తున్నారు, మహాత్ములు నిరంతరము అంతరాయము లేకుండా నిరంతరం ఏం చేస్తారంటున్నారు, భగవంతుడి డిక్లేర్ చేస్తున్నాడు, నా మహిమలను కీర్తిస్తూ. అంటే భగవంతుడి మహిమలు ఎలా ఉంటాయి? సత్యయుగంలో భగవంతుడు ఎటువంటి మహిమలు చేశాడు? తన యొక్క భక్తుల కొరకు భగవంతుడు ఏ రూపానైనా తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. సో తన భక్తుని రక్షించడానికి కొరకు దానవుడి కోరికను నెరవేరుస్తున్నాడు. దానవుడు అంటే ఎవరు? హిరణ్యకశ్యపు ఏ కోరికను కోరుకున్నాడు? తన మృత్యువు నరులతో సంవరింపబడకూడదు, తర్వాత జంతువులతో సంవరింపకూడదు. జంతువులలో రాజు సింహము. సో అప్పుడు భగవంతుడు నర సింహ, నరుడు మరియు సింహం యొక్క కాంబినేషన్ తో భగవంతుడు రూపం తీసుకున్నాడు. మరియు ఎటువంటి మృత్యువు ఏ ఆయుధంతో కూడా సంవరింపబడకూడదు. సో కాబట్టి భగవంతుడు సింహంకు ఆయుధం ఏంటి? మెయిన్ గోర్లు. ఆ గోర్లతో సంవరింపబడ్డాడు. మరి అటువంటి రూపాన్ని కూడా ఎవరు కీర్తిస్తున్నారు? అక్కడ వచ్చినటువంటి దేవతలందరూ కూడా, భక్తులందరూ కూడా స్పెషల్ గా ప్రహ్లాద మహారాజు కీర్తిస్తూ ఆ భయంకర రూపాన్ని దగ్గరికి వెళ్ళడము. అప్పుడు దేవతలందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడితే ప్రహ్లాదుడుకి ఆ భగవంతుడి రూపము సచ్చిదానంద అద్భుతమైనటువంటి శాంత రూపం కనబడుతుందంట. దేవతలకేమో, బ్రహ్మాది దేవతలకు చాలా రౌద్ర రూపము, భగవంతుడి యొక్క ఆ రూపం కనబడి వాళ్ళు భయపడతా ఉంటే ప్రహ్లాదుడికి మాత్రం ఆ రూపం కనబడట్లేదంట. ఎందుకు? ప్రహ్లాదుడు నిరంతరము భగవంతుని నామం చేస్తూ, మరి బ్రహ్మ చేయట్లేదంటే బ్రహ్మ కూడా నామం చేస్తాడు. ఏ నామం చేస్తాడు బ్రహ్మ? బ్రహ్మ బోలే చతుర్ముఖే కృష్ణ కృష్ణ హరే హరే. నిరంతరము బ్రహ్మ కృష్ణనామం చేస్తాడు. ఆయన నరసింహస్వామి అవతరించినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. బ్రహ్మ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడు? కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. కానీ ప్రహ్లాదుడు ఎన్ని ఇయర్స్ నుంచి చేశాడు? కేవలం 5 years భగవంతుని నామజపం చేశాడు, కీర్తించాడు. కానీ ప్రహ్లాదుడికి సంపూర్ణంగా భయరాహిత్యం అయిపోయాడు. బ్రహ్మాది దేవతలు నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. ఎందుకు? ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు శుద్ధ భక్తుడి యొక్క పాదాశ్రయం దొరికింది. ఆ శుద్ధ భక్తుడి దగ్గర భగవంతుడి యొక్క కథామృతం విన్నాడు. దాని పట్ల దృఢ నిశ్చయంతో ఆయన భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ప్రయత్నిస్తూ, భగవంతుడి యొక్క మహిమలను కీర్తిస్తూ, భగవంతుడికి నిత్య నిరంతరము ప్రతి ఒక్కరి లోపల పరమాత్మను దర్శిస్తూ, ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ నిరంతరము భగవంతుని అర్చిస్తున్నాడు ప్రహ్లాదుడు. కాబట్టి భయ రాహిత్యము పొందాడు ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడు మహాజనుడు కాదు, మహాత్ముడుగా మారిపోయాడు ప్రహ్లాదుడు. అదేవిధంగా ప్రతి యుగంలో మనం చూసినట్టయితే ప్రహ్లాదుడు ఎవరు? దానవ కుటుంబంలో పుట్టి మహాత్ముడు కాదు, మహాజనకుడుగా మారిపోయాడు. అదే త్రేతాయుగంలో రావణుడు దానవుడు. సో అదే విభీషణుడు అదే దానవ ఫ్యామిలీలో జన్మించి రావణుడు దురాత్మగా మారిపోయాడు. అదే విభీషణుడు మహాత్ముడుగా మారిపోయాడు. ఎందుకు? రావణుడు శరణాగతి పొందలేదు భగవంతుడికి, విభీషణుడు భగవంతుడికి శరణాగతి పొందాడు. దేని ద్వారా? నిరంతరము నా మహిమలను కీర్తిస్తూ. విభీషణుడు భగవంతుడి యొక్క గుణగణాలను, మహిమలను, నామాన్ని కీర్తిస్తూ మహాత్ముడుగా మారాడు. అదే రావణుడు భగవంతుడి యొక్క భౌతిక శక్తిని, భౌతిక అందాలను, భౌతిక భోగాన్ని కీర్తిస్తూ దాన్ని అనుభవించాలనుకున్నాడు. ఆ అనుభవం ఎంత పరాకాష్ఠకు చేరిందంటే భగవంతుడి యొక్క ఆలాదిని శక్తిని కూడా అనుభవించాలని చెప్పేసి అపహరిస్తాడు. సో అదే రావణుడు కూడా గొప్ప జ్ఞాని. కానీ ఆయన జ్ఞానము ఎప్పుడైతే సీతమ్మ వారిని, అంటే భగవంతుడి యొక్క ఆ ఆలాదిని శక్తిని అనుభవించాలనుకున్నాడో అప్పుడు ఆయన పతనము చెందడం జరిగింది.
కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్నారు, మహాత్మగా మారాలంటే ఒక సామాన్య మానవుడికి రబ్బరు ముద్ర వేయడం ద్వారా మహాత్మునిగా తయారు కాలేరు. అరే మన ఇష్టముడిగా ఫలానా ఆయన మహాత్ముడు. మహాత్ముడు అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని నిత్య నిరంతరం అంతరాయం లేకుండా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను కీర్తిస్తూ ప్రచారం చేస్తూ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను అసాధారణ లీలలను స్తుతిస్తూ ఉన్నటువంటి వాడు మహాత్ముడిగా పరిగణింపబడతాడు. కానీ ఎవరిని పడితే వాళ్ళని మహాత్ముడిగా పరిగణించలేము. దీనికి మనకు చెప్తున్నారు, శ్రీమద్ భాగవతంలో వర్ణింపబడినట్లు విష్ణువుని గురించిన అంటే దేవత గురించి కానీ మానవుని గురించి కానీ కాదు, శ్రవణ కీర్తనతో కూడిన వాడై మహాత్ముడు వివిధ భక్తియుత సేవా కలాపాలలో సర్వదా నెలకొని ఉండేటువంటి వాడు. ప్రహ్లాదుడు దీని గురించి ఏం చెప్పారు? నవదా భక్తులు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఈ విధంగా నవదా భక్తుల్లో ఏ ఒక్క భక్తి అయినా చేయొచ్చు, 2 చేయొచ్చు, 9 కూడా చేయొచ్చు. ఒక్కొక్క భక్తికి ఒక్కొక్క ఆచార్యుడు ఉన్నాడు, మహాత్ముడు ఉన్నాడు. శ్రవణ భక్తికి ఆచార్యుడు పరీక్షిత్ మహారాజు, కీర్తన భక్తికి సుఖదేవ్ మహారాజ్ ఆచార్యుడు, దెన్ స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ఆచార్యుడు, పాద సేవనానికి లక్ష్మీ అమ్మవారు ఆచార్యురాలు, తర్వాత అర్చనానికి పృథు మహారాజు, తర్వాత వందనానికి అక్రూరుల వారు, దాస్యానికి హనుమంతుల వారు, సఖ్యానికి అర్జునుడు, తర్వాత ఆత్మ నివేదనానికి దానవరాజు అయినటువంటి బలిచక్రవర్తి ఆచార్యుడు. ఈ విధంగా 9 మంది మహాత్ములు మహాజనుకులు ఆచార్యులు. సో నవదా భక్తికి మరియు భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి మనం చేయవలసింది 9 స్టెప్స్ ఉంటాయి. మరి ఇదేదో ప్రభుజీ వేరే యుగాల గురించి చెప్తున్నారు అనుకోవచ్చు. కలియుగంలో కూడా ఎంతో మంది మహాత్ములు జన్మించారు, మనందరికీ ఆదర్శాన్ని చూపించారు. కలియుగంలో రేపు మనం సెలబ్రేట్ చేయబోయేటువంటి చైతన్య మహాప్రభు స్వయం సాక్షాత్ కృష్ణ భగవానుడు కలియుగంలో మహాత్ములుగా మారడానికి సులభ మార్గాన్ని మనకు అందించారు. ఏ విధంగా? చైతన్య మహాప్రభు భక్తుడి యొక్క అవతారాన్ని తీసుకున్నారు. భక్తుడి యొక్క అవతారం అంటే భగవంతుడు భగవద్గీతను భాగవతాన్ని ఎలా బోధించారు, దాన్ని మన నిజ జీవితంలో ఎలా మనం ప్రాక్టీస్ చేసి ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు ఎటువంటి భగవత్ సంబంధాలను మనం పొందొచ్చు. వైకుంఠంలో భగవంతునితో ఎన్ని రకాల సంబంధాలు ఉంటాయి? 5 రకాలైనటువంటి సంబంధాలను అనుభవించవచ్చు. దాన్నే దివ్యమైనటువంటి రసాస్వాదన అంటారు వైకుంఠం గోలోకంలో. అవేంటి? శాంతరస సంబంధము. శాంతరసం అంటే అక్కడ ఉండేటువంటి కల్పవృక్షాలు, అక్కడ ఉండేటువంటి దాన్ని ఏమంటారు, గోవులు, కామధేనువు లేకుండా సురభి, వీళ్ళన్నీ కూడా శాంతరసాన్ని అనుభవిస్తాయి. పక్షులు శాంతరసాన్ని అనుభవిస్తాయి భగవంతుని సేవిస్తూ. తర్వాత నెక్స్ట్ లెవెల్ దాస్యరసాన్ని, అక్కడ భగవంతుడితో దాస్యరస సంబంధాన్ని అనుభవిస్తారు భక్తులు. తర్వాత సాఖ్యరసాన్ని అనుభవిస్తారు, అంటే ఫ్రెండ్షిప్ లాగా, ఫ్రెండ్స్ లాగా, భగవంతుడి యొక్క గోపబాలురు లాగా. తర్వాత వాత్సల్య రసాన్ని అనుభవిస్తారు, భగవంతుడికి పేరెంట్స్ లాగా, తల్లి తండ్రుల్లాగా, అన్నల్లాగా భగవంతుడితో వాత్సల్య రసాన్ని అనుభవిస్తారు. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటి? ఇంకా మాధుర్య రసాన్ని భగవంతుడితో ప్రేమికుల్లాగా అనుభవిస్తారు. మరి ప్రేమికులు, మరి ఈ అన్నిటిలో కూడా ప్రేమ ఉంటుంది. మరి వీటన్నిటికీ పొందడానికి భగవంతుడు 9 మార్గాలను మనకు 9 మార్గాలుగా 9 స్టెప్స్. నవదా భక్తులు అంటే 9 మార్గాలు. అయితే శ్రవణ మార్గం కానీ, కీర్తన మార్గం కానీ, తర్వాత స్మరణ మార్గం కానీ, అలా 9 మార్గాలు. ప్రతి మార్గంలో మనం చేయవలసింది 9 స్టెప్స్ ఉంటాయి. మొట్టమొదటి స్టెప్ ఏంటి? సాధు సాంగతి, శ్రద్ధ. మనం భగవత్ ప్రేమని పొందాలి అని శ్రద్ధ ఉండాలి. సపోజ్ నేను ఇంజనీరింగ్ చదువుకోవాలి, అది కూడా గొప్ప కాలేజీలో రావాలి అనే శ్రద్ధ ఉంటే 10th క్లాస్లో ఏం చేస్తారు? మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో జాయిన్ అవుతారు. దాంట్లో ఆ 2 years అహర్నిశలు కష్టపడతారు. దాని తర్వాత ఇంజనీరింగ్ సైడ్ ఐఐటి స్టాప్, ఐఐటీలో మంచి ర్యాంక్ వస్తే ఐఐటీలో సీట్ దొరుకుతుంది.
దెన్ ఆయన లైఫ్ మంచిగా సెటిల్ అవ్వచ్చేమో అనుకున్నాం. అదే విధంగా ఇక్కడ మనము శ్రద్ధ ఉండాల. దేని పట్ల? భగవంతుని సేవిస్తూ నిరంతరము భగవత్ ప్రేమను పొందాలి అని గోల్ అది. ఆ గోల్ ఉన్నప్పుడు మనకేమవుతుంది? భగవంతుడు ఏం చేస్తాడంట? శ్రద్ధ, దాని పట్ల శ్రద్ధ ఉంటే మనకు సాధు సంగత్యం. పలానా దగ్గర సాధువు ఉన్నాడు, ఆయనతో పాటు ఉండే భక్తులందరూ కూడా సాధువులు, నువ్వు వెళ్ళి ఆ సాధు సంఘంలో జాయిన్ గా. మళ్ళీ మనం ఎంక్వైరీ చేస్తాం. అక్కడ ఏం జరుగుతుంది? నిత్య నిరంతరము భగవంతుడి యొక్క ఆరాధన. ఎటువంటి ఆరాధన? నీకు నవదా భక్తులు అన్ని కూడా దొరుకుతాయి అక్కడ. అదే విధంగా అక్కడ వెళ్ళి జాయిన్ అవుతే అటువంటి నీకు శ్రద్ధ ఉంటే సాధు సంఘము, అక్కడ ఏం జరుగుతుంది? భజన క్రియ జరుగుతుంది. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల కీర్తన జరుగుతుంది. భగవంతుడి యొక్క భగవద్గీత నిత్యము పారాయణం, నిత్యం శ్రవణం జరుగుతుంది. భాగవత శ్రవణం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న భక్తులకు అనర్థ నివృత్తి జరుగుతుంది. ఇందాక మనం ఏమనుకున్నాం? భగవంతుడి పట్ల శ్రద్ధకు ఆటంకం కలిగేటువంటి మోహము, మనకు నేను దేహమననే మోహ లక్షణాలని పోతాయి, అవే అనర్థ నివృత్తి. అవి పోయిన తర్వాత మనకి ఏమవుతుంది? ఇంకా నెక్స్ట్ స్టెప్ భగవంతుడి పట్ల నిష్ట ఏర్పడుతుంది. ఎస్, నేను భగవంతుని సేవించాలా, అది నా ధర్మము. ఎవరో ఫోర్స్ చేసి ఫోన్ చేస్తే ప్రభు క్లాస్కి వస్తున్నావా, ప్రభుజీ క్లాస్ వింటున్నారా, ప్రభుజీ జపం చేస్తున్నారా, ప్రభుజీ ఆరతి చేస్తున్నారు, నో. నిష్ట ఏర్పడిన వాడు ఇంకా ఎవ్వరి యొక్క ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండదు. నిష్ట కంటే ఒక క్రమమైన పద్ధతి, ఒక డిసిప్లిన్ మేనర్ లో చేస్తూ ఉంటాడు. సో మన మన యొక్క లైఫ్ ని ఒక టైమింగ్, ఒక సిస్టమేటిక్ టైమింగ్ కు ఆయన సెట్ అయిపోతాడు. అలా చేస్తూ చేస్తూ ఉంటే, అంటే దాంట్లో నామం కూడా అంతే. ఇన్ని మాలలు చేయాలి, ఇంత పొద్దున లేవాలి, ఇలా నేను మంగళారతి చేయాలి, ఇలా నా క్లాస్ టైమింగ్ ఇది, సో నేను కొద్దిసేపు ఇలా చదువుకోవాలా, నేను ఓన్లీ ప్రసాదమే తీసుకోవాలా, నేను ఇలాంటి భక్తుల సంఘంలోనే ఉండాలి. ఇవన్నీ కూడా ఒక డిసిప్లిన్ మేనర్. అది ఒకసారి మనకు అలవాటు అయిపోతే నెక్స్ట్ ప్రమోషన్ ఏమొస్తుందంటే మనకు రుచి పెరుగుతుంది. మంగళారతి చేస్తున్నావా, పొద్దున్న చేస్తే చాలా బాగుందబ్బా, భగవంతుడు మంగళారతి చేస్తే పీస్ఫుల్ గా ఉంటుంది, 16 మాలలు చేస్తే చాలా ఆనందం అనిపిస్తుంది, భగవత్ ప్రసాదమే తీసుకుంటే ఈ నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది, అప్రసాదం అసలు రుచి వస్తలేదు, వాసనే వేరేలాగా ఉంది. సో కొంత మనకు ఇలా ప్యూర్ గా ఉన్న డివోటీస్ సంఘంలోకి వెళ్తే తెలియకుండానే ఎంతో టెన్షన్ తో వెళ్ళినా టెన్షన్ రిలీఫ్ అవుతా ఉంటాం మనం. ఇలాంటి రుచి అంటారు దీన్ని. అర్థమైందా? పొద్దున పలానా టైంకు భగవద్గీత వినకపోతే నాకేదో మూడ్ ఆఫ్ లాగా ఉంటుంది. ఆ టయానికి కరెక్ట్ పలానా గురువు గారి దగ్గర క్లాస్ విన్నా అంటే నాకు తెలియకుండా ఒక టేస్ట్ అనిపిస్తుంది. మనకు కూడా అప్పుడప్పుడు చిన్నప్పుడు పలానా హోటల్లో మనకు చాలా మంచిగా తింటాం, లేకుంటే పలానా టెంపుల్ రెస్టారెంట్, లేకుంటే పలానా మాతాజీది చాలా టేస్ట్ అంటే అదేంటి? వాళ్ళ చేతి వంట రుచి. ఆ విధంగా ఈ డిసిప్లిన్ మేనర్ మనం అలవాటు చేసుకుంటే నామం రుచి వస్తుంది, కథ రుచి వస్తుంది. భగవంతుడు రోజు మనము దర్శనార్థి చేస్తున్నాం, మనం పలానా టైంకు మన కళ్ళు దర్శనార్థి చేసుకొని బయటకు పోవాలా. ఆ విధంగా కళ్ళకు ఒక రుచి దర్శనం చేసుకోవటం. సో ఆ విధంగా చేతులకు ఒక రుచి ఏంటి? భగవంతుడికి చక్కని మాల గుట్టి అలంకారము, భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి వంటలు ప్రసాదం చేసి నైవేద్యం పెట్టడము, భగవంతుడి యొక్క మందిరం అసలు అద్దంలాగా మెరిసిపోయేటట్టుగా క్లీన్ చేయటము, భగవంతుడికి అభిషేకం చేయటము, భగవంతుడికి చాలా చక్కని డ్రెస్ కుట్టడము, ఆ డ్రెస్సింగ్ వేయటం, ఇది చేతుల యొక్క రుచి. అలా ప్రతి మనసులు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచనలు, భగవంతుడిని నేను ఎలా, భగవంతుడి యొక్క లీలలను ఎంత అద్భుతంగా వర్ణించాలా, లేకుంటే భగవంతుడి యొక్క భక్తుడికి మనం హెల్ప్ చేయటం ఎలా ఇలా మనసులు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించడము. ఏమైంది ఇది? రుచి. ఎప్పుడైతే ఈ రుచితో మనం భగవంతుడి సేవలు చేస్తున్నామో మన నెక్స్ట్ ప్రమోషన్ ఆసక్తి. ఆసక్తి అంటే అది లేకుంటే నేను ఉండలేను. వస్తువులన్నా ఉంటే కానీ భగవత్ ప్రసాదం లేకుంటే నేను తినలేను. భగవంతుడి దర్శనం ఆ రోజు లేకపోతే నా కళ్ళు వేస్ట్. ఇక దేన్ని చూసినా ఏ రోజు భగవంతుడి యొక్క కథామృతం, భగవద్గీత, భాగవతం వినలేనో ఆ రోజు ఇంకా నా చెవులు ఆ రోజుకు వేస్ట్. అలా మనం ఫిక్స్ అయిపోవడం, దాన్ని ఏమంటాం? ఆసక్తి. అది లేకుంటే ఇక నాకు ఎలా అయితే నాకు లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, గాలి ఎక్స్టర్నల్ గా సిలిండర్ కానీ వెంటిలేటర్ లేకపోతే నేను బ్రతుకుతానా? అలా ఆ స్థితిని ఆసక్తి అంటారు. ఆ స్థితికి వచ్చి ఈ ఇంద్రియాలను ఆ విధంగా భగవత్ సేవలో ఉపయోగిస్తే అప్పుడు నెక్స్ట్ భగవంతుడి యొక్క ప్రేమ స్థితి. ప్రేమలో ప్రారంభ స్థితిని భావం అంటారు. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇదే ఇంద్రియాలతో భావంతో నువ్వు సేవ చేయడం ప్రారంభిస్తే ఏ స్థితికి ఎదుగుతాం? భగవంతుడి యొక్క ప్రేమ పరాకాష్ట, రియల్ ప్రేమని పొందగలుగుతాం. అది 9వది. అది మహాత్ములు పొందుతారు.
మరి మహాత్ములు కావాలంటే ఇవన్నీ కొన్ని పాటించాలి. దాంట్లో కొన్ని విధి విధానాలు ఏం చెప్తున్నానంటే రేపే వస్తుంది. ఈ రోజు క్లాస్ జరుగుతుంది, రేపు దీనికి రిలేటెడ్ రాబోతుంది. ఏమంటాడు? సో మనకు కృష్ణపక్షంలో లోని 11వ రోజు అంటే ఏకాదశి నాడు భగవంతుని ఆవిర్భావం, ఏకాదశి నాడు కానీ భగవంతుని ఆవిర్భావము రేపు ఏంటి? చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం. చూసారా శ్లోకం ఎలా కోయిన్సిడెన్స్ వచ్చింది? మనం అనుకున్నామా? జస్ట్ అది మన యొక్క రొటీన్ లో వస్తుంది, కానీ భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు. రేపు గౌర పూర్ణిమ కాబట్టి ఈ రోజు ఈ శ్లోకాన్ని మనం రేపు తప్పకుండా ఫాస్టింగ్ చేయాలి. ఐదర్ ఏకాదశి కానీ లేదా భగవంతుడి ఆవిర్భావము పుట్టినరోజుల్లో ఉపవాసం చేయడం కొన్ని భక్తియుక్త సేవలో తపస్సులు ఇవి. అవి ఎలా చేయాలంట? దృఢంగా చేయాలి. దృఢ వ్రతాలు ఇవి. చేయాలన్నా వద్దా, చేయాలన్నా వద్దా, ఈ రోజే ఫిక్స్ అయిపోయి ఎస్ రేపు నేను కంప్లీట్ గా నిర్జల్ గా ఉండవలసిందే, మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఎస్ నేను నిజం ఎప్పటి వరకు? రేపు ఈవినింగ్ 6:30 వరకు. 6:30 తర్వాత దేంతో తీసుకోవాలో? భగవంతుడి యొక్క పంచామృతంతో తీసుకొని అలా మనము దాని తర్వాత మనకు నెక్స్ట్ మంత్ ఇంకేం రాబోతుంది? నరసింహ జయంతి రాబోతుంది. ఇలా భగవంతుడి యొక్క వివిధ అవతారాల అవతరించిన రోజుల్లో ఏకాదశి లేదంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు జన్మించిన రోజుల్లో మనం ఫాస్టింగ్ అనే తపస్సు చేయాల. తర్వాత భగవంతుని సాంగత్యాన్ని పొందడానికి నిజంగా అభిరుచి కలిగిన వారులకు ఆచార్యులు ఈ నియమ నిబంధనలు చెప్తారు. చూసారా? అంటే భగవంతుడి పట్ల భగవత్ సాంగత్యాన్ని పొందాలి అంటే ఇక్కడ కాదు, ఇక్కడ మనం ప్రాక్టీస్ ఎవరి అండర్లో చేయాలా? స్పిరిచువల్ మాస్టర్ అండర్లో మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పిరిచువల్ మాస్టర్ యొక్క అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడి కృప వల్ల ఈ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించే వాళ్ళు ఫలితాన్ని, ఎటువంటి ఫలితం? భగవత్ ప్రేమను ఈ జన్మలో పొందుతారు. తదుపరి జన్మ అంటే మనం శరీరం వదిలేసిన తర్వాత తప్పకుండా భగవంతుడి యొక్క పర్సనల్ సాంగత్యము, దాన్ని ఏమంటారు? సాలోక్య సామీప్య ముక్తి. 5 రకాలైనటువంటి ముక్తుల్లో సాలోక్య, సారూప్య, సామీప్య. భగవంతుడి సపోజ్ మనం గోలోక బృందావనం వెళ్ళామనుకొని అక్కడ గోపబాలులాగా మనకు రూపం వస్తుంది. భగవంతుడితో ఆ బృందావన లీలలో పాల్గొనగలుగుతాం మనము. తర్వాత ద్వారకాధీశ ఎవరైనా కోరుకుంటే ద్వారకా లీలలో పాల్గొనడానికి అటువంటి దేహం వస్తుంది. ఆ ద్వారకాధీశని మనము సేవించగలుగుతాము. కాబట్టి మనిషి ఈ మానవ జీవితము కేవలము భగవంతుడి సేవని పొందడానికి, భగవత్ ప్రేమను పొందడానికి దేహ సుఖాలను త్యజించండి. దాన్నే తీవ్రమైనటువంటి తపో వ్రతాలు అంటే చాలా మంది సెంటిమెంటల్ గా వ్రతాలు వాళ్ళకి తోచింది చేస్తారు. అవి చెయ్యకండి. కేవలం గురువు గారు ప్రవీణుడైన గురుదేవుని నిర్దేశకత్వంలో అతడు ఈ జన్మను భక్తియుత సేవలో గడిపి వేయగలుగుతాడు. గృహస్థనిగా, సన్యాసిగా లేదా బ్రహ్మచారిగా ఏ స్థితిలోనైనా, ప్రపంచంలోని ఏ స్థానంలోనైనా, ఎక్కడైనా అతడు భగవంతునికి ఈ భక్తియుక్త సేవను నిర్వహింపగలిగి ఆ విధంగా నిజంగా మహాత్ముడు కాగలుగుతాడు. దీనికి మనకి ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు ఎంతో మందిని మహాత్ములుగా చేశారు. దాంట్లో హరిదాస్ ఠాకూర్, ఆయన యవన ఫ్యామిలీలో అంటే ముస్లిం యొక్క ఫ్యామిలీలో జన్మించాడు. అటువంటి హరిదాస్ ఠాకూర్ కు భగవంతుడి యొక్క ప్రేమని ప్రసాదిస్తాడు. ఏ విధంగా? ఆయనకు హరినామాన్ని హరినామం ప్రసాదించి హరినామం ద్వారా భగవత్ ప్రేమని ప్రసాదిస్తాడు. ఏమని చెప్తాడు? 3 లక్షల నామాలను చేయమని ఆదేశం ఇస్తారు. హరిదాస్ ఠాకూర్ తన జీవితం ఆఖరి క్షణం వరకు భగవంతుని నామాన్ని జపిస్తూ జీవిస్తాడు. ఆఖరి క్షణంలో హరిదాస్ ఠాకూర్ యొక్క కోరిక ఏంటి? హరిదాస్ నీకు అంటే, నేను శరీరం వదిలేసేప్పుడు మీ యొక్క ముఖారవిందాన్ని దర్శిస్తూ నేను శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నాను ప్రభు అంటే భగవంతుడు తదాస్తు అంటాడు. లాస్ట్ క్షణంలో భగవంతుడు పూరి జగన్నాథ్ ధామంలో శరీరం వదిలిస్తున్నాడు. పూరి జగన్నాథ్ లో హరిదాస్ ఠాకూర్ ఎక్కడైతే నామజపం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి తన యొక్క దివ్యమంగళ దర్శనాన్ని ఇస్తూ తన యొక్క ధామానికి వెళ్ళేట్టుగా చేస్తాడు. ఆ శరీరాన్ని స్వయంగా చైతన్య మహాప్రభు అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హరిదాస్ ఠాకూర్ తో పాటు జగాయి మదే, ఆయనైతే ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. జగాయి మదే బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించి ద్విజబంధువులాగా పతనం అయిపోతారు. వాళ్ళు అన్ని తప్పులు చేస్తూ సో అన్ని నియమాలను ఉల్లంఘిస్తారు. బ్రాహ్మణుడు పాటించవలసిన నియమాలను అన్నింటి కూడా పాటించకుండా ఉల్లంఘిస్తారు. వాళ్ళు తాగడానికి, వేషకు అన్ని కూడా బానిసలు అయిపోతారు. అటువంటి వాళ్ళని కూడా చైతన్య మహాప్రభు హరినామ
ప్రేమను అందించి వాళ్ళను గొప్ప భక్తులుగా ఉద్ధరించడం జరుగుతుంది. సో కాబట్టి భగవంతుడు పతితులను మహాత్ములుగా కేవలం భగవంతుడి యొక్క నామం ద్వారా, భగవత్ కథ ద్వారా భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం జరిగింది. ఇది 500 సంవత్సరాల కింద. అలా చైతన్య మహాప్రభు బ్రాహ్మణ వంశంలో పుట్టి ముస్లిమ్స్ రాజు దగ్గర సేవలు చేస్తున్నటువంటి మినిస్టర్స్ ఇద్దరు, ప్రైమ్ మినిస్టరు మరియు ఫైనాన్స్ మినిస్టర్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా భగవంతుడు చైతన్య మహాప్రభు గొప్ప మహాభక్తులుగా ఉద్ధరిస్తారు. మన లైన్ లో వారే గొప్ప ఆచార్యుడు రూప గోస్వామి, సనాతన గోస్వామి. మనం చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ ఏమంటారు? రూపానుగాస్ అంటారు. అంటే మనం రూప గోస్వామి రచించినటువంటి శాస్త్రాల ద్వారా చైతన్య మహాప్రభుకు మనము సేవకులంగా మారే మహద్భాగ్యము మనకు కల్పించారు ఆచార్యుడు. ఆ క్రమంలో మనకు ప్రభుపాదుల వారి కృప వల్ల మొత్తం ప్రపంచమంతా కూడా దురాత్మలు కాస్త మహాత్మలుగా ప్రభుపాదుల వారు మార్చడం జరిగింది. ఇప్పుడు మన ఆచార్యుడు, మన గురు మహారాజులు వాళ్ళందరూ కూడా దెర్ ఆల్ మహాత్మాస్. వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క కృప వల్ల మనం అట్లీస్ట్ వాళ్ళ చరణ ధూళిని మనం పట్టుకుంటే తప్పకుండా భగవంతుడి యొక్క పాద పద్మ ఆశ్రయాన్ని మనము పొందగలుగుతాము. సో కాబట్టి ఇది మనందరము చైతన్య మహాప్రభు కేవలము 540 years కింద అవతరించి వెళ్ళారు. అదేవిధంగా కృష్ణ భగవానుడు ఎన్ని వేల సంవత్సరాలు, కేవలం 5000 years కింద భగవంతుడు లీలలు జరిగాయి. మరి ఆ ఆనవాళ్ళు ఇప్పటికి కూడా మనం ఎంతో అదృష్టవంతులము. ఈ మార్గంలో మనము సీరియస్ గా తీసుకొని భగవంతుని సేవించాలి అనుకుంటే తప్పకుండా మనం ఇదే లైఫ్ టైంలో మహాత్ములుగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కలియుగంలో ఎంతో మంది సంకీర్తన ఆచార్యుడు తుకారాం బాబా ఉన్నాడు. తుకారాం బాబా చైతన్య మహాప్రభు కృప వల్ల ఆయన ఒక మామూలు ఫ్యామిలీలో ఉంటూ సంకీర్తన ఆచార్యుడుగా మారారు. అంతేకాకుండా ఇంకొక మహాభక్తుడు పండరినాథ్ యొక్క భక్తుడు చాకోమేళ. ఆయన పుట్టింది అంటరాని, అంటే మామూలుగా శూద్ర ఫ్యామిలీలో పుడతాడు. కానీ భగవంతుడి యొక్క సంకీర్తనని ప్రాణవాయువుగా, ప్రాణంగా భావిస్తూ నిత్య నిరంతరం కీర్తన చేస్తూ ఉంటాడు. ఒకసారి పూజారి నువ్వు టెంపుల్ కు రాకూడదు నువ్వు అని చెప్పేసి బహిష్కరించినప్పుడు భగవంతుడు చాలా బాధపడతాడు. సో అప్పుడు ఆయన ఏడుస్తూ, సో ఆ ఇంట్లో బాధతో ఉన్నప్పుడు భగవంతుడే స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయడానికి ఆ చాకోమేళ పక్కకు కూర్చుండి, చాకోమేళ నాకు కూడా వడ్డించమని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి చాకోమేళ వాళ్ళ భార్య చాలా ఆశ్చర్యపడతారు. భగవంతుడు స్వయంగా మన ఇంటికి రావడం, ఆ యొక్క తొందరపాటులో వాళ్ళ భార్య ఆ వంటకాలను కొంచెం కింద పడేయటము. అప్పుడు చాకోమేళ గట్టిగా అరుస్తాడు వాళ్ళ భార్యని. అప్పుడే ఆ పూజారి, ఆ టెంపుల్ మెయిన్ పూజారి వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంటాడు. సో ఎప్పుడైతే గట్టిగా అరిచాడో ఆయన అనుకుంటాడు తనను గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పేసి ఆయన వచ్చి, పూజారి వచ్చి గట్టిగా ఆ శూద్రుని ఒకటి చెంప మీద గట్టి కొడతాడు. కానీ ఆ పూజారికి భగవంతుడు కనబడట్లేదు. మధ్యలో ఎవరున్నాడు? భగవంతుడు ఉన్నాడు. ఆ దెబ్బ కాస్త భగవంతుడు తీసుకుంటాడని, అంటే భక్తులను ఏ విధంగా రక్షిస్తాడు. సరే అని చెప్పేసి పూజారి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళేసరికి పండరినాథుడి యొక్క చెంపంతా వాసిపోయింది. పూజారి చూస్తాడు, అరే ఏంటి స్వామి మీ చెంప ఇలా వాసిపోయింది అంటే, నువ్వే కదా కొట్టావంటే నేను ఎక్కడ కొట్టాను స్వామి అని చెప్పేసి అంటే, ఇందాకేనేమో చాకోమేళ ఇంట్లో చాకోమేళను కొట్టావాళ్ళు, అవును చాకోమేళను కదా కొట్టానంటే, అక్కడ నేను చాకోమేళకు నీకు మధ్యలో నేనున్నాను, అది చాకోమేళ నన్ను తిట్టాడని చెప్పేసి కొట్టాను, కాదు నిన్ను కాదు, ఇలా జరిగిందంటే మరి ఎలా స్వామి, మరి మీ యొక్క ఇది. అప్పుడు ఆయన చెప్పన్ భోగ్ పెట్టడానికి వస్తే నేను ఈ ప్రసాదాన్ని స్వీకరించను అని చెప్పడము. మరి ఎలా స్వామి మీరు ప్రసాదం స్వీకరించాలంటే చాకోమేళని మీరు పల్లకిలో మీరు మోస్తూ తీసుకొస్తే అప్పుడు నీ యొక్క అపరాధాన్ని క్షమిస్తాను అంటాడు. భగవంతుడు మహాత్ములు ఏ వంశము ఏ వర్ణము అని కూడా చూడు, ఆయన శూద్ర వంశంలో జన్మించిన భగవంతుడు ఆయనని మహాత్ముడిలాగా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల అక్కడ అనుకోకుండా వాళ్ళ గుడిసెలన్నీ ఆ నది, చంద్రభాగ నది ఒడ్డున ఉంటారు, వాళ్ళ గుడిసెలన్నీ నిప్పుకు తగలబడిపోతాయి. దాంట్లో
చాకోమేళ కూడా చనిపోతాడు. అప్పుడు మళ్ళీ తిరిగి పూజారి వస్తాడు. ఎలా స్వామి ఇలా మొత్తం వాళ్ళందరూ చనిపోయారు, మరి చాకోమేళ కూడా చనిపోయాడు ఎలా గుర్తించేదంటే, అట్లీస్ట్ చాకోమేళ యొక్క ఎముకలు తీసుకొచ్చి నాకు ఇక్కడ మన ప్రాంగణంలో సమాధి చేస్తేనే నేను భోజనాన్ని స్వీకరిస్తాను, నువ్వు చేసే పూజల్ని స్వీకరిస్తాను అంటే, మరి ఎలా ఎంతో మంది చనిపోయారు, ఎలా చాకోమేళ యొక్క ఎముకల్ని గుర్తించడము అని ప్రశ్నిస్తే భగవంతుడు చెప్తాడు, ఏ ఎముకలలోంచి నా యొక్క కీర్తన వినబడుతుందో. ఏం కీర్తన అది? ఏమని పాడుతూ ఉంటాడు ఆయన? విఠాల విఠాల విఠల భజో పాండురంగ విఠాల. అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడైతే చేస్తారో, జస్ట్ ఇలా చెవి దగ్గర పెట్టుకోండి, దాంట్లోంచి నా నామము వినబడుతూ ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క నామము యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి కొరకు భగవంతుడు ఈ లీల చేస్తూ ఉంటాడు. అప్పుడు నిజంగానే వాళ్ళు వెళ్ళి ఆ ఏ ఎముకలోంచి శబ్దం వస్తుందో చూస్తూ ఉంటే, చాకోమేళ ఎముకల్లోంచి భగవంతుడి యొక్క నామం వైబ్రేషన్ అవుతా ఉంటుందంట. అప్పుడు ఆ పూజారి కళ్ళల్లోంచి అశ్రుధారలు గారుతా ఉన్నాయంట. నిత్య నిరంతరం భగవంతుడికి ఇంత దగ్గర ఉండి మాకు అంత ప్రేమ లేదు భగవంతుడి పట్ల. ఆయన టెంపుల్ కు కూడా రాడు, కానీ దూరం ఉన్నా కూడా భగవంతుడి పట్ల ఆయన నరాల్లో ఎముకల్లో కూడా భగవంతుడి యొక్క నామం ప్రజ్వరిల్లిస్తుంది. అదే మహాత్ముడి యొక్క లక్షణాలు. మహాత్ములు నిత్య నిరంతరము భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను కీర్తించడంలో మునిగిపోతారు. అది మహాత్ముడి యొక్క లక్షణము. ఇంకా చెప్తున్నారు భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో, జ్ఞాన సాధన యజ్ఞంలో నెలకొని ఇతరులు దేవదేవుణ్ణి అద్వితీయునిగా, బహురూపునిగా, విశ్వరూపంలో పూజిస్తారు. ఇంకా కొంతమంది ఎవరైతే జ్ఞానంలో ఉంటారో వాళ్ళు భగవంతుని స్వరూపాన్ని, ద్విభుజ శ్యామసుందర రూపాన్ని వాళ్ళు నమ్మరు. అందు గురించే భగవంతుడు భగవద్గీతలో ఇటువంటి నమ్మని వాళ్ళ కొరకు విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. దాంట్లో కొంతమంది భగవంతుడికి రెండు వర్గాల వాళ్ళు ఉంటారు. ఒకరు నమ్మని వాళ్ళు, కొందరు భగవంతుని నమ్మేవాళ్ళు. ఆ నమ్మే వాళ్ళు నలుగురు ఎవరు? ఆర్తులు, ఆర్థికంగా నిరుపేదలు, జిజ్ఞాసులు, జ్ఞాన సాధనలో నెలకొన్నటువంటి వాళ్ళు. తర్వాత ఇంకా తక్కువైన ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే 3 తరగతులు. ఒకటి, తనను భగవంతుడితో సమానంగా అర్చించుకునేవాడు. 2, ఏదో భగవద్ రూపాన్ని కల్పించుకొని దానిని అర్చించేవాడు. 3, భగవంతుని విశ్వరూపాన్ని అంగీకరించి దానిని అర్చించేవాడు. ఈ ముగ్గురు తమను అద్వైతులుగా తలుస్తూ తమనే భగవంతునిగా అర్చించే అల్పులు చాలా ప్రబలంగా ఉంటారు. అటువంటి వ్యక్తులు తమను భగవంతునిగా తలుస్తూ అదే భావనలో తమను తాము అర్చించుకుంటారు. అంటే అహం బ్రహ్మాస్మి, భగవంతుడు ఎవరో కాదు, నేను భగవంతుడు, నువ్వు కూడా భగవంతుడు అని చెప్పి ప్రతి ఒక్కరు తమకు తామే భగవంతుడిగా పోల్చుకొని ఆ విధంగా తమను భగవద్ అర్చనగా వాళ్ళు సేవ చేయించుకుంటా ఉంటారు. ఎందుకంటే తాము భౌతిక దేహము కాదని, నిజానికి ఆత్మ స్వరూపమని వారు అర్థం చేసుకుంటారు. అంటే మేము ఆత్మలమే కాబట్టి భగవంతుడు కూడా ఆత్మనే, మేము కూడా ఆత్మలేమే కాబట్టి భగవంతుని ఏ విధంగా పూజ చేస్తున్నారు, మమ్మల్ని కూడా పూజించండి అని వాళ్ళు అంటూ ఉంటారు. కనీసం అటువంటి భావన సుస్పష్టంగా వారిలో కనిపిస్తుంది. సాధారణంగా నిరాకారవాదులు భగవంతుని ఈ రీతిగానే పూజిస్తూ ఉంటారు. ఏ రూపమైన భగవద్ రూపమే అని ఊహించుకొని దేవతా అర్చకులు 2వ తరగతి వారు ఈ భౌతిక విశ్వరూపానికి అతీతంగా దేనిని ఊహింపలేని వారే 3వ తరగతికి చెందినటువంటి వారు. అంటే 3 రకాలు. ఒకరేమో తమను తామే భగవంతుడిగా భావించే వాళ్ళు, ఇంకొకరు ఏ రూపమైనా భగవంతుడి అనేవాళ్ళు, 3వది లేదు లేదు విశ్వరూపముకి మించినటువంటిది లేదు, భౌతిక విశ్వరూపానికి అతీతంగా దేనిని కూడా ఊహింపలేరు, అంటే ఆ విశ్వరూపమే భగవంతుడు అనుకునే వాళ్ళు. ఈ 3 రకాలటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఉన్నారు. వారు విశ్వమనే పరమ రూపంగా లేదా పరమతత్వంగా భావించి దానిని పూజ చేస్తూ ఉంటారు. సో విశ్వము కూడా ఒక భగవద్ రూపంగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఈ 3 కంటే కూడా భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని మహాత్ముల ద్వారా తెలుసుకొని, సో కథామృతం వింటూ భగవంతుడి యొక్క
9వ అధ్యాయంలో ఇంకా ముందు ముందు మనకు భగవంతుడు బోధిస్తారు ఏ విధంగా మన ఇంద్రియాలని సంపూర్ణంగా భగవత్ సేవలో నియుక్తం చేయాలని ఈ రోజు కూడా మనం డిస్కస్ చేశాము. ఆ విధంగా మన ఇంద్రియాలని సంపూర్ణంగా భగవత్ సేవలో నియుక్తం చేస్తూ మన జీవితాన్ని గడిపినట్టయితే జీవించి ఉండగానే ప్రతి ఒక్కరు కూడా మహాత్ములుగా మారగలుగుతారు. ఇంకా మరణించిన తర్వాత తప్పకుండా వాళ్ళు భగవద్ధామాన్ని పొందగలుగుతారు. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय.